వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న రష్మిక మందన్న కెరియర్ కు ఊహించని బ్రేక్ పడింది. అత్యంత క్రేజీగా రూపొందుతున్న మైసా స్పెషల్ సాంగ్ షూటింగ్ లో ప్రమాదవశాత్తు ఆమె హిప్ ఇంజురీకి గురయ్యారు. డాక్టర్ల సూచనతో ప్రస్తుతం ఆమె పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. ఒక్క గాయంతో రష్మిక డేట్స్ రీస్కెడ్యూల్ కావడం, నిర్మితమవుతున్న సినిమాలపై ఏ స్థాయిలో ఆర్థిక భారం పడుతోంది? మైసా సినిమాలో హై ఎనర్జీ డాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తూ ఉండగా రష్మిక కుడితుంటి భాగంలోని మెయిన్ టెండన్ తెగిపోయింది. వైద్యులు ఆమెకు 6 వారాలు పూర్తి బెడ్ రెస్ట్ తో పాటు రిహాబిలిటేషన్ సూచించారు. దీంతో జిమ్, డాన్స్, యాక్షన్ ట్రైనింగ్ అన్నింటికీ తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ చికిత్స పొందుతోంది. మైసాతో పాటు రణబాలికి సంబంధించిన కీలక షెడ్యూల్స్ కూడా వాయిదా పడ్డాయి. ఇతర నటీనటులతో చేయగలిగే సన్నివేశాలను ముందుగా పూర్తి చేసేలా మేకర్స్ కొత్త ప్లానింగ్ చేస్తున్నారు. రష్మిక గాయం ప్రభావం కేవలం షూటింగ్లకే పరిమితం కాలేదు. భారీ సెట్లు, ముందుగానే బుక్ చేసిన టెక్నీషియన్స్, లొకేషన్స్, రీషెడ్యూల్ అయిన డేట్స్ ఇవన్నీ నిర్మాతలకు అదనపు ఆర్థిక భారంగా మారాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమైతే రిలీజ్ డేట్స్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు రష్మిక చేస్తున్న బ్రాండ్ కమర్షియల్స్, ప్రమోషనల్ షూట్స్ కూడా తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఒక స్టార్ ఆర్టిస్ట్కు గాయమైతే దాని ప్రభావం మొత్తం ప్రొడక్షన్ చైన్ పైనే పడుతుంది అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ గాయంపై రష్మిక మాత్రం చాలా పాజిటివ్గా స్పందిస్తుంది. ఇది వరుసగా తనకు తగిలిన 3వ గాయమని, శరీరాన్ని కూడా విశ్రాంతి అవసరమైన భాగస్వామిగా చూసుకోవాలని ఇప్పుడు అర్థమైందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను అసలు బ్రేక్ తీసుకునే వ్యక్తిని కాదని, బహుశా ప్రకృతి తనకు బలవంతంగా విశ్రాంతి ఇచ్చిందేమో అంటూ స్పందించింది. ప్రెజెంట్ పెంపుడు జంతువులతో సమయం గడుపుతూ, పజిల్స్ ఆడుతూ రికవరీపై ఫోకస్ పెట్టింది రష్మిక. కెరీర్లో చిన్న విరామం వచ్చినా పూర్తిగా కోలుకుని మరింత ఫిట్ గా తిరిగి షూటింగుల్లో పాల్గొనాలని చూస్తోంది. వయసుతో సంబంధం లేకుండా హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చేయడం, డూప్ లేకుండా రిస్క్ తీసుకోవడం నందమూరి బాలకృష్ణ నైజం. అయితే అదే డెడికేషన్ ఇప్పుడు ఆయన రాబోయే సినిమాలపై ప్రభావం చూపిస్తోంది. ఎన్బికే 111 షూటింగ్ కాంప్లెక్స్ యాక్షన్ సీక్వెన్స్ లో జరిగిన ప్రమాదంతో ఆయన మోకాలికి తీవ్ర గాయమైంది. రీసెంట్ గా శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం రికవరీ మోడ్ లో ఉన్నారు. అసలు ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఇప్పుడు ఎన్బికే 111 నయా స్కెడ్యూల్ పరిస్థితి ఏంటి? జూలై 21న ఎన్బికే 111 సినిమా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా బాలకృష్ణ ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయారు. దీంతో ఎడమ మోకాలిలోని క్వాడ్రిసెప్స్ టెండన్ తెగిపోవడంతో పాటు కండరాలు కూడా దెబ్బతిన్నాయి. మొదట కాకినాడలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్కు తరలించారు. జూలై 23న సుమారు 3 గంటల పాటు చేసిన శస్త్రచికిత్సలో వైద్యులు టెండన్ను మళ్లీ మోకాలి ఎముకకు అమర్చి దెబ్బతిన్న కండరాలను కూడా సరిచేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండగా వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. వైద్యుల సూచన మేరకు బాలకృష్ణ కనీసం 4 నుంచి 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి, ఆ తర్వాత ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బికే 111 షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన ఎన్బికే 112 ప్రీ ప్రొడక్షన్ షూటింగ్ షెడ్యూల్స్ కూడా రీప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హీరో అందుబాటులో లేకపోవడంతో నిర్మాతలు ఇతర పనులపై దృష్టి పెట్టి కొత్త షెడ్యూల్స్ రూపొందిస్తున్నారు. ఒక హీరో గాయం ప్రభావం కేవలం ఒక షూటింగ్కి పరిమితం కాదు. భారీ సెట్లు, ముందుగానే బుక్ చేసిన లొకేషన్స్, టెక్నీషియన్స్ డేట్స్, రిలీజ్ ప్లానింగ్ ఇవన్నీ తిరిగి మార్చుకోవాల్సి వస్తుంది. అయితే మేకర్స్ మాత్రం బాలకృష్ణ పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ ప్రారంభించాలనే నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అభిమానులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మాతల దృష్టి స్పీడ్ కంటే హీరో ఫుల్ ఫిట్నెస్ పైనే ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టులతో దూసుకువెళ్తున్న ఎన్టీఆర్ షూటింగ్ లో గాయపడ్డం సినీ వర్గాలను కలవరపెట్టింది. డ్రాగన్ మూవీ కోసం డిజైన్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ల షూటింగ్ లో ఎన్టీఆర్ భుజానికి తీవ్ర గాయమైంది. వైద్యులు ఖచ్చితంగా 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ అన్ప్లాన్డ్ బ్రేక్ తో సినిమా షూటింగ్ స్కెడ్యూల్ ఎలాంటి మలుపులు తిరిగింది? అనుకున్న సమయానికి ఆ సినిమా రిలీజ్ అవుతుందా? ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ సందర్భంగా జూలై 27న జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైంది. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఇది విశ్రాంతితో పూర్తిగా కోలుకునే గాయమని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ టీం అధికారికంగా ప్రకటించింది. డాక్టర్స్ 6 నుంచి 8 వారాలు ఫుల్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ప్రస్తుతం ఆయన ఇంట్లోనే రికవరీపై దృష్టి పెట్టాడు. ఎన్టీఆర్ కి గాయం కావడంతో ఆ ఎఫెక్ట్ ముందుగా డ్రాగన్ షూటింగ్ పైనే పడింది. శ్రీలంకలో ప్లాన్ చేసిన కీలక షెడ్యూల్ ను తాత్కాలికంగా రద్దు చేశారు. హీరో పార్టిసిపేట్ చేయాల్సిన యాక్షన్ సాంగ్ సీక్వెన్స్లను వాయిదా వేసి ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్లో తిరిగి షూటింగ్లో చేరే అవకాశం ఉంది. అయితే సినిమా జూన్ 11, 2027 రిలీజ్ ప్లాన్ మాత్రం మేకర్స్ మార్చలేదు. డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ చేయనున్న గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది.
అందుకే ఈ రికవరీ పీరియడ్ను పూర్తిగా ఆరోగ్యానికి కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ఒక స్టార్ హీరోకి గాయమైతే షూటింగ్ షెడ్యూల్స్ మాత్రమే కాదు, భారీ బడ్జెట్ ప్లానింగ్, ప్రొడక్షన్ క్యాలెండర్ కూడా మార్చాల్సి వస్తుంది. అందుకే మేకర్స్ ఇప్పుడు స్పీడ్ కంటే ఎన్టీఆర్ పూర్తి ఫిట్నెస్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పెద్ద సినిమా కోసం రామ్ చరణ్ చేసిన హై వోల్టేజ్ యాక్షన్ అండ్ రెజ్లింగ్ సీక్వెన్సెస్ థ్రిల్ పంచినా ఆయనకు మాత్రం 2 నెలల సుదీర్ఘ విరామాన్ని మిగిల్చాయి. మణికట్టు గాయంతో బాధపడుతున్నప్పటికీ నొప్పితోనే షూటింగ్లు, ప్రమోషన్స్ పూర్తి చేసిన చరణ్ చివరకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సన్నా తెరకెక్కించిన పెద్ది సినిమా షూటింగ్లో భారీ రెజ్లింగ్, యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో రామ్ చరణ్ కుడి మణికట్టుకు తీవ్ర గాయమైంది. వైద్య పరీక్షల్లో ట్రయాంగులర్ ఫైబ్రో కార్టులేజ్ కాంప్లెక్స్ కార్టులేజ్ టియర్గా నిర్ధారణైంది. అయినప్పటికీ షూటింగ్, ప్రమోషనల్ కమిట్మెంట్స్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొంతకాలం బ్రేస్తోనే వర్క్ కంటిన్యూ చేశాడు. అనంతరం తమిళనాడులోని కోయంబత్తూరు గంగా హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుల బృందం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. సర్జరీ తర్వాత వైద్యులు రామ్ చరణ్ కు 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి, ఆ తర్వాత ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ సూచించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో కోలుకుంటున్నాడు. పెద్ది షూటింగ్, ప్రమోషన్స్ ఇప్పటికే పూర్తవడంతో ఆ సినిమాపై ఈ గాయం ప్రభావం చూపించలేదు. అయితే తదుపరి ప్రాజెక్ట్ RC-17 కోసం మేకర్స్ షెడ్యూల్ను రీప్లాన్ చేశారు. రామ్ చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని యూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన మరోసారి స్టార్ హీరోలపై ఉండే ఫిజికల్ ప్రెజర్ను గుర్తు చేసింది. భారీ యాక్షన్ సీన్స్ కోసం నెలల తరబడి ట్రైనింగ్, స్టంట్స్ చేయాల్సి రావడం వల్ల గాయాల ప్రమాదం పెరుగుతుంది. అయితే రామ్ చరణ్ విషయంలో నిర్మాతలకు పెద్ద నష్టం జరగకుండా ముందుగానే షూటింగ్ పూర్తి కావడం కలిసొచ్చింది. ప్రస్తుతం ఆయన దృష్టి పూర్తిస్థాయి రికవరీపైనే ఉంది. ఫుల్ ఫిట్నెస్తో మళ్లీ కెమెరా ముందుకు రావడమే లక్ష్యంగా రామ్ చరణ్ రిహాబిలిటేషన్ కొనసాగుతోంది. యాక్షన్ సినిమాలు ఒకవైపు, పొలిటికల్ రెస్పాన్సిబిలిటీస్ మరోవైపు బిజీ స్కెడ్యూల్స్ తో గడిపే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సెట్స్ పై జరిగిన స్వల్ప గాయానికి చికిత్స తీసుకుంటున్నారు. హీరోలు ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా ఒకే ఒక్క గాయం నెలల ప్లానింగ్ ను క్షణాల్లో మార్చేస్తోంది. వీరి గాయాలు ఆయా సినిమాల బడ్జెట్, మేకర్స్ ప్లానింగ్ ను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? పవన్ కళ్యాణ్ కు చాలా కాలంగా వేధిస్తున్న భుజం సమస్య ఈ మధ్య తీవ్రమైంది. 2 భుజాల్లోని రొటేటర్ కఫ్ కండరాలు దెబ్బతినడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ధిన్షా పాద్యవాలా నేతృత్వంలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ తర్వాత వైద్యులు 3 వారాల పూర్తి విశ్రాంతితో పాటు దీర్ఘకాలిక ఫిజియోథెరపీ సజెస్ట్ చేశారు. పాత గాయం, రాజకీయ యాత్రలు, బిజీ షూటింగ్ షెడ్యూల్ కారణంగానే ఈ సమస్య తీవ్రతరమైనట్లు వైద్యులు తెలిపారు. ఈ సర్జరీతో పవన్ కళ్యాణ్ సినిమాల షెడ్యూల్స్ కూడా రీప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓజీ పార్ట్ 2 సహా ఆయన చేయాల్సిన షూటింగ్లు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఒకవైపు ప్రభుత్వ బాధ్యతలు, మరోవైపు రికవరీ, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. పూర్తిగా కోలుకుని సెట్స్లోకి రావడానికి ఇంకా కొన్ని నెలలు పట్టే అవకాశం ఉండడంతో మేకర్స్ కూడా కొత్త షెడ్యూల్స్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాల కంటే ప్రభుత్వ కార్యాచరణతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఫౌజీ షూటింగ్లో గుర్రపు స్వారీ యాక్షన్ సీన్ చేస్తుండగా స్వల్ప గాయానికి గురయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఘటనలో ఆయన చేతికి, కాలికి చిన్న గాయాలయ్యాయి. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని 1-2 రోజులు విశ్రాంతి తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొనేలా వైద్యులు అనుమతించారు. గతంలో మోకాలి సమస్యతో సర్జరీ చేయించుకున్న ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, కల్కి లాంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాడు. ఈ గాయం వల్ల షూటింగ్ షెడ్యూల్లో పెద్దగా మార్పులు లేవని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. సినిమాలో రియాలిటీ రావాలని హీరోలు ఎంతగా రిస్క్ చేస్తారో ప్రమాదం జరిగితే నిర్మాతలు అంతగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇటీవల వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేనిలకు షూటింగ్లో ప్రమాదాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గాయాల కారణంగా షూటింగ్లు నిలిచిపోవడం, వడ్డీల భారం పెరగడం ఇండస్ట్రీకి సవాల్గా మారింది. మరి ఈ గాయాల నుంచి టాలీవుడ్ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి? భారీ సినిమా కోసం ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్లతో కలిసి తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వరుణ్ తేజ్ మోకాలికి తీవ్ర ఫ్రాక్చర్ అయింది. అనంతరం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో సర్జరీ విజయవంతంగా జరిగింది. వైద్యులు 3 నెలల విశ్రాంతి సూచించడంతో సినిమా షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ మధ్య కొంతకాలం క్రచ్ సాయంతోనే నడుస్తూ కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ కూడా చేశాడు వరుణ్ తేజ్. అఖిల్ కు మాత్రం షూటింగ్లో కాదు, ఇంట్లో జరిగిన ప్రమాదమే కెరీర్ను నెలల తరబడి వెనక్కి నెట్టింది. బాత్రూంలో జారిపడ్డంతో గాజుముక్క చేతికి గుచ్చుకుని నరాలు, టెండన్లు దెబ్బతిన్నాయి. 2 మైక్రో సర్జరీలు, 48 కుట్లు, దాదాపు 16 నెలల రికవరీ తర్వాతే ఆయన మళ్లీ సాధారణ జీవితంలోకొచ్చాడు.
ఈ ప్రమాదం వల్ల సినిమాలకు కూడా పెద్ద గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని అఖిల్ స్వయంగా లెనిన్ ప్రమోషన్లో వెల్లడించాడు. స్టార్స్ తెరపై అట్రాక్టివ్గా కనిపించేందుకు కఠినమైన వర్కౌట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్, హై రిస్క్ యాక్షన్ సీన్లు చేస్తూ ఉంటారు. అది అభిమానులను ఆకట్టుకోవచ్చు. కానీ అదే రిస్క్ గాయంగా మారితే నష్టపోయేది ఒక హీరో కాదు. షూటింగ్ లాగిపోతాయి, కోట్ల రూపాయల సెట్లు ఖాళీగా ఉంటాయి, టెక్నీషియన్ల డేట్స్ మారిపోతాయి, నిర్మాతలపై భారీ ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన బడ్జెట్స్, థియేటర్స్కి జనాలు రాక నష్టపోతున్న ఇండస్ట్రీ ఇప్పుడు స్టార్ ఇంజురీస్ మూలంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. స్టార్స్కి డెడికేషన్ ఉండాలి కానీ అవసరమైన చోట భద్రతా ప్రమాణాలు, బాడీ డబుల్స్, రిస్క్ మేనేజ్మెంట్ను నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్ణయానికి మూల్యం మొత్తం ప్రొడక్షన్ టీం చెల్లించాల్సి వస్తుంది. స్టార్ ఇమేజ్ ఎంత ముఖ్యమో షూటింగ్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని ఈ వరుస ఘటనలు మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఇది వాల్టి ఫిల్మీ ఫోకస్. స్టే ట్యూన్డ్.